తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. బాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కి సీక్వెల్ రెడీ కాబోతుందా? ఈ సినిమా కోసమే బాద్షా వెయిట్ చేస్తున్నాడా? స్పై యూనివర్స్ లో మరో యాక్షన్ థ్రిల్లర్ అంటే ఆడియన్స్ ఆదరించే ఛాన్స్ ఎంత? హావ్ ఎ లుక్. పఠాన్ వరుస ఫ్లాప్ లో ఉన్న షారూక్ ఖాన్ ని బౌన్స్ బ్యాక్ చేసిన సినిమా 2023 జనవరి 26న రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వరల్డ్ వైడ్ గా 1000 కోట్లు రాబట్టింది. హిందీ సినిమా చరిత్రలో అత్యధిక వసూలు సాధించిన మూడో సినిమాగా రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా పఠాన్ 2 చేయడానికి బాద్షా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పఠాన్ క్లైమాక్స్ లో గూఢచారిగా మళ్లీ తిరిగొస్తారని షారూక్ ప్రామిస్ చేస్తాడు. ఇప్పుడు అదే పాయింట్ తో కొత్త కథ రెడీ చేశాడట సిద్ధార్థ్ ఆనంద్. స్టోరీ లైన్ షారూక్ ఖాన్ కి నచ్చడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని యష్రాజ్ ఫిల్మ్స్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది డిసెంబర్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని ఆదిత్య చోప్రా భావిస్తున్నారట. సల్మాన్, షారూక్ కలిసి నటించే టైగర్ వర్సెస్ పఠాన్ కన్నా ముందే ఈ సినిమాని పూర్తి చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి పఠాన్ తో ట్రెండ్ బెండు తీసిన షారూక్ సీక్వెల్ పార్ట్ తో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇండస్ట్రీ ఏదైనా మార్పు అనేది సహజం. పరిస్థితులకి తగ్గట్లు కెరియర్ ని డిజైన్ చేసుకుంటేనే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండొచ్చు. ఇదే పాయింట్ ని క్యాచ్ చేశాడు ఓ బాలీవుడ్ హీరో. పాన్ ఇండియా ట్రెండ్ కి తగ్గట్లు తన కెరియర్ ని డిజైన్ చేసుకుంటున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న టాలీవుడ్ ప్రాజెక్ట్స్ పై బాలీవుడ్ స్టార్స్ ఆసక్తిని చూపిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఆఫర్ ఇచ్చినా కాదన్న హిందీ యాక్టర్స్ ఇప్పుడు ఇక్కడ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే యానిమల్ తో హిట్ కొట్టిన బాబీ డియోల్ తెలుగులో 2 సినిమాలకు సైన్ చేశాడు. బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మీ వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు. ఓజీలో విలన్ గా చేస్తున్న ఇమ్రాన్ హష్మీకి లేటెస్ట్ గా మరో టాలీవుడ్ ఆఫర్ అందింది. టాలెంటెడ్ హీరో అడ్విశేష్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న గూఢచారి సీక్వెల్ లో ఇమ్రాన్ హష్మీని ఫైనల్ చేశారు. ఇందులో క్రేజీ విలన్ గా ఇమ్రాన్ కనిపించబోతున్నాడు. అలాగే రజనీకాంత్ తో లోకేష్ కనగరాజ్ చేసే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కూడా ఈ బాలీవుడ్ కిస్సర్ కి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోలుగా చేసిన స్టార్స్ అంతా ఇప్పుడు టాలీవుడ్ లో విలన్ రోల్స్ చేస్తున్నారు. మరి ఈ లిస్ట్ లో ఇంకెంతమంది స్టార్స్ యాడ్ అవుతారో చూడాలి.